బ్రో, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే నిన్నైతే వదలదు. కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా విను. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ని అనేది ఫాస్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. రీసెంట్గా 2 టూల్స్ వచ్చాయి. ఈ టూల్స్ వల్ల ఎస్పెషల్లీ డిజైనింగ్ సెక్టార్లో బాగా బిగ్ చేంజ్ రాబోతుంది. ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సపోజ్ నీకు ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలనుకో. ఒకప్పుడు ఎలా ఉండేది, నీకు డిజైనర్ కావాలి, ఒక డెవలపర్ కావాలి. డిజైనర్ ఏం చేస్తాడు, ఇన్స్టా లాగిన్ పేజ్ ఎలా ఉండాలి అని డిజైన్ చేస్తాడు. డెవలపర్ ఏం చేస్తాడు, ఆ డిజైన్ని కోడ్గా మార్చి రియల్గా యాప్లో వర్క్ అయ్యేలా చేస్తాడు. దీనికోసం నువ్వు ఇద్దరికి పేమెంట్ చేయాలి, టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. కంపెనీస్ ఎందుకు ఏఐ యూజ్ చేస్తున్నారంటే తక్కువ కాస్ట్, తక్కువ టైం, మోర్ ఎఫిషియన్సీ. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒకటే, కరెక్ట్ ప్రాంప్ట్ రాయడం. అందుకే ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్కి అంత డిమాండ్ పెరిగింది. కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే తక్కువ కాస్ట్లో, తక్కువ టైంలో కంప్లీట్ యాప్ యూఐ క్రియేట్ చేయించుకోవచ్చు. ఏఐ వల్ల డిజైనర్స్కి ఇంపాక్ట్ అయ్యే ఆ టూల్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది తెలుసుకుందాం. ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. ఏఐ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఏఐ టూల్స్ ఎలా యూస్ చేసుకోవాలి, టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మీరున్న సెక్టార్లో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టూల్స్ ఏంటంటే pencil.dev, క్లాడ్ కోడ్, ఇవే అనమాట ఆ 2 టూల్స్. సో ఇప్పుడు మనం ఆ టూల్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ నువ్వు ప్రాంప్ట్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్. ముందుగా ఏఐ యూఐ లేఅవుట్ క్రియేట్ చేస్తుంది. యూఐ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఏదైనా వెబ్సైట్లో కానీ యాప్లో కానీ వెళ్ళినప్పుడు మనకి బటన్స్, ఇమేజెస్, టెక్స్ట్ ఫీల్డ్స్ అలా చూపిస్తాయి కదా, ఇదే యూఐ అంటే. ఇవన్నీ మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఏఐ క్రియేట్ చేస్తుంది. అందుకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి అంత డిమాండ్. నెక్స్ట్ స్టెప్లో ఏఐ ఆ యూఐని డైరెక్ట్గా కోడ్గా కన్వర్ట్ చేసి మనకిస్తుంది. ఆ కోడ్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు, లేదా మన రిక్వైర్మెంట్ని బట్టి ఎడిట్ చేయొచ్చు. ఈ 2 టూల్స్ గురించి ఇంకా క్లియర్గా ఎలా యూజ్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో ఐ విల్ మేక్ ఏ లాంగ్ వీడియో ఆన్ ఇట్. దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే బేసిక్ ప్రాంప్టింగ్ తెలిస్తే చాలు ఎవరైనా యాప్స్ బిల్డ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే చాలు ఏఐ ఇచ్చిన కోడ్ని మోడిఫై చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే డిబగ్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి స్మాల్ టీమ్స్తో కూడా బిగ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ అండ్ ఏఐ అప్డేట్స్, ఫ్యూచర్ టెక్ చేంజెస్ ఇవన్నీ రెగ్యులర్గా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.